నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఢిల్లీ అధిష్టానం భేటీ కాబోతోంది. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఈ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్, పలువురు మంత్రులు పాల్గొనబోతున్నారు. పార్టీ ప్రభుత్వ పనితీరుపై సమీక్షించబోతున్నారు. మంత్రుల మధ్య సమన్వయంపై చర్చించబోతున్నారు. పార్టీ స్థితిగతులు, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించనున్నారు. నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఢిల్లీ అధిష్టానం భేటీ కాబోతోంది. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఈ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు పాల్గొనబోతున్నారు. పార్టీ ప్రభుత్వ పనితీరుపై సమీక్షించబోతున్నారు. మంత్రుల మధ్య సమన్వయంపై చర్చించబోతున్నారు. పార్టీ స్థితిగతులు, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించనున్నారు. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, మరి తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఢిల్లీ అధిష్టానం భేటీకి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అర్చన, మరికొద్ది సేపట్లోనే అయితే ఢిల్లీలో ఏసీసీ పెద్దలు రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలతో సమావేశం కానున్నారు. ముఖ్యంగా ప్రధానంగా 3 దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులపై ప్రధానంగా చర్చిస్తారు. దాంట్లో ముఖ్యంగా మహాత్మా గాంధీ ఏదైతే గ్రామీణ అభివృద్ధి పథకానికి సంబంధించినటువంటి పేరు మార్పు ప్రధానంగా చర్చిస్తారు. ఇక భవిష్యత్తులో రానున్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలు, వీటన్నిటిపై మాట్లాడుతూనే రీసెంట్ గా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో రాష్ట్రానికి ఏ మేరకు కేటాయింపులు జరిగాయి, దానిపై ఏ విధంగా ముందుకు వెళ్లాలనేటువంటి అంశంపై కూడా చర్చిస్తారు. ఇక రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు గడిచింది. 2.5 ఏళ్లలో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలేంటి, ఇప్పటి వరకు అమలవుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అమలవుతున్నటువంటి పథకాలు, వాటన్నిటిపై కూడా ఒక ఇప్పటికే నివేదిక సిద్ధం చేశారు. ఆ నివేదికను పూర్తి స్థాయిలో చూసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని ఎన్నికలపై కూడా సమూలంగా నేతలతో చర్చించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఆ తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్ల తర్వాత వచ్చినటువంటి పార్లమెంట్ కి సంబంధించి, మరొక వైపు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి, ఇంకా రీసెంట్ గా జరిగినటువంటి ఒకటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశము, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు, వీటన్నిటిపై కూడా చర్చిస్తారు. తగ్గిన చోట తగ్గినటువంటి కారణాలేంటి, లేకపోతే ఓడిపోవడానికి ఇప్పటివరకు మీరు విశ్లేషించుకున్నటువంటి అంశాలేంటి, గెలిస్తే ఎక్కడెక్కడ ఏ చోట్ల ఎందుకు గెలిచామనేటువంటి అంశాలను కూడా ప్రస్ఫుటంగా వారి నుంచి సమాచారం అయితే సేకరించే అవకాశం ఉంది. ఇక ఇంకోటి, 2.5 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డా కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో పదవులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినా కూడా 10 ఏళ్లు అధికారంలోకి రాలేకపోవడం, ఆ 10 ఏళ్ల పాటు పార్టీని అంటిపెట్టుకుని ఉన్నటువంటి వారికి ఏ మేరకు పదవులు కేటాయించారు, వారు కష్టకాలంలో పార్టీని ఉన్నటువంటి వారికి ఏ రకంగా వారిని పార్టీ పదవులు కానీ లేకపోతే ప్రభుత్వంలో అకామిడేట్ చేశారు, వీటన్నిటిపై కూడా చర్చిస్తారు. ప్రధానంగా ఇప్పటికీ 2.5 ఏళ్లలో జరిగినటువంటి రాష్ట్రంలో జరిగిన ప్రతి ఖర్గే పర్యటన తర్వాత ఒక రోజు లేకపోతే 2-3 రోజులు, వారం 10 రోజుల్లో పార్టీలో ఉన్నటువంటి అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పి ప్రతిసారి చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ 2.5 ఏళ్లు గడిచిన పార్టీ పదవులు ఇవ్వకపోవడానికి గల కారణాలను కూడా పిసిసి చీఫ్ తో పాటు ఇన్ఛార్జ్, సీఎం, ముఖ్య నాయకులందరినీ కూడా అడిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీపై ఉన్నటువంటి అభిప్రాయాన్ని కూడా, ఎందుకంటే పదవులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలుగా వారు ఎన్నికయ్యారు తప్ప కింది స్థాయిలో కార్యకర్తలకు సంబంధించినటువంటి పదవుల విషయంలో కొంత పార్టీ నిర్లక్ష్యం చేస్తుందనేటువంటి అభిప్రాయం కేంద్రానికి సంబంధించినటువంటి ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి ఏఐసిసి పెద్దలకు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. వీటన్నిటిపై కూడా మొత్తం రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే మంత్రుల పనితీరు కానీ, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పనితీరు, పిసిసి చీఫ్, సీఎం, వీటన్నిటిపై ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా, ఎందుకంటే రాహుల్ గాంధీ అత్యంత కోర్ టీమ్ లో
5 మెంబర్స్ 6 మెంబర్స్ ఉంటే అందులో మీనాక్షి కూడా ఒకరు ఉంటారు. అట్లాంటి మీనాక్షి ఇచ్చే వీరందరి పనితీరుకు సంబంధించినటువంటి నివేదికను కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే ఏఐసీసీకి ఇచ్చింది. కాబట్టి వాటన్నిటిపై రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని రీసెంట్ గా జీవన్ రెడ్డి అంశం అయితేనేమి, రాజగోపాల్ రెడ్డి అంశం అయితేనేమి, మొన్నటికి మొన్న జరిగినటువంటి ఈ నైని బ్లాక్ సంబంధించినటువంటి అంశం, వీటన్నిటిపై కూడా ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తాజా రాజకీయ పరిస్థితులు, దాంతో పాటుగా వీటన్నిటిపై కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ పార్టీ ఫిరాయింపుల అంశాన్ని కూడా, ఎందుకంటే దేశ స్థాయిలో రాహుల్ గాంధీ పార్లమెంట్ లో కానీ మిగతా అన్ని చోట్ల పోరాటం చేసుకుంటూ వస్తున్నారు. కానీ రాష్ట్రానికి వచ్చేసరికి మాత్రం ఫిరాయింపుల విషయంలో పార్టీ ప్రోత్సహిస్తుందనేటువంటి అంశాన్ని ఇప్పటికే పలువురు పెద్దలు ఏఐసీసీ కూడా ఫిర్యాదు చేశారు. దానిపై కూడా ఈ రోజు సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా కొంత చర్చ అయితే జరుగుతుంది. అర్చన. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ సో మచ్.